నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అందరికీ తెలుసు నవంబర్లో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. డెమోక్రాట్స్ వాళ్ళు గెలుస్తారంటున్నారు, రిపబ్లికన్ పార్టీ వాళ్ళు గెలుస్తారంటున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ట్రంప్ మీద కూడా 2 సార్లు హత్యాయత్నం జరిగింది. భారతదేశానికి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ముగించారు. వివాదాస్పదమైంది అమెరికా పర్యటన అయింది. ప్రస్తుతానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే వారం అమెరికా వెళ్ళబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అయితే మోడీని పొగిడారు. మోడీ ఈజ్ గ్రేట్ అన్నారు. మోడీని ఖచ్చితంగా కలుస్తానని కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ చాలా విచిత్రమైన సంఘటన అని చెప్పచ్చు. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం మీద, రా ఆఫీసర్ల మీద, ఎన్ఎస్ఏ మీద అమెరికాలో ఒక కేసు ఫైల్ అయింది. సివిల్ కోర్టు లాసూట్ అయింది. ఆ వేసిన వ్యక్తి కూడా గురుపత్వంత్ సింగ్ మన్ను ప్రస్తుతానికి ఖలిస్తాన్ తీవ్రవాదిగా పేర్కొనబడుతున్నారు. ఆయన భారత ప్రభుత్వం అజిత్ దోవల్తో, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో, అట్లాగే ఎక్స్రాకు సంబంధించిన ఆ వ్యక్తులతో సామంత్ గోయల్, అట్లాగే రా ఆఫీసర్ విక్రమ్ యాదవ్, డిఏ ఏజెంటు నిఖిల్ గుప్తా, ఈ నిఖిల్ గుప్తా అనే ఆయన్ని చంపడానికి ఒక గన్ను కూడా హైర్ చేసుకున్నారని ఒక కేసు ఫైల్ చేశారు. ఈ కేసుని అమెరికన్ కోర్ట్ ఆఫ్ లా టేకప్ చేసింది. భారత ప్రభుత్వానికి అట్లాగే వీళ్ళ నలుగురికి సమన్స్ పంపించింది. 21 రోజుల్లో ఖచ్చితంగా దీని మీద మీరు వివరణ ఇవ్వాలని న్యూయార్క్లో ఉన్న భారత కౌన్సిలేట్కి ఈ సమ్మన్స్ని పంపించడం జరిగింది. చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే కేసు వేసిన వ్యక్తి ఎవరు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూడలేదు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందులో ఎక్స్రా మెంబర్స్కి వీళ్ళందరూ కూడా తన్ని చంపబోతున్నారంటే ఆ వ్యక్తి కేసు ఫైల్ చేయటం, దానికి భారత ప్రభుత్వానికి నోటీసులు పంపించడం. ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం డొనాల్డ్ లూ కానీ, ఎరిక్ గార్సెట్టి వీళ్ళందరూ కూడా భారతదేశానికి సంబంధించిన ఇంటర్నల్ అఫైర్స్లో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా భారత ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఏమీ తీసుకోలేదు. ప్రస్తుతానికి అమెరికా ఈ కేసును ఎట్లా టేకప్ చేసింది, యుఎస్ కోర్ట్ ఆఫ్ లా, ఇదంతా అనేది అయితే మన భారతదేశ ప్రజలందరూ చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ కేసు నిలబడుతుందా లేదా అనేది తర్వాత ప్రశ్న. ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అమెరికా ముందే ఈ రకంగా ఒక కేసు ఫైల్ అవటం, అసలు ఈ గురుపత్వంత్ వెనక ఎవరున్నారు, ఎవరి కథ నడిపిస్తున్నారు, ఇదంతా కూడా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్ అమెరికా సత్సంబంధాలు మధ్యలో వాళ్ళకి ఇష్టం లేక ఏమైనా విడగొట్టడానికి కొంతమంది కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయా, భారతదేశం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇదంతా కూడా ప్రపంచ దేశాలు దీని మీద కూడా నిశ్చితంగా గమనిస్తున్నాయి. మరి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో దీని గురించి ఏమైనా మాట్లాడతారా, లేకపోతే పట్టించుకోరా, అసలు అజిత్ దోవల్ వీళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.